నరక చతుర్దశి ఎప్పుడు చేసుకోవాలంటే, కొంతమంది చిన్నపిల్లలకి తలంటి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇస్తారు. ఆ హారతి ఎప్పుడు ఇవ్వాలి అంటే ఉదయం 5 గంటల నుంచి తెల్లవారుజామున, అంటే సోమవారం రోజు 20వ తేదీ ఉదయం తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల లోపు ఆ పని చేసేసుకోవాలి. తలంటి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇస్తే వాళ్ళకి ఏమైనా దిష్టి దోషాలు ఉంటే పోతాయి. అది చాలా మంచిది. అది చేసుకోవాలి. తర్వాత లక్ష్మీ పూజ చేసుకుంటారు. లక్ష్మీ పూజ దీపావళి అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు. అది ఎప్పుడు చేసుకోవాలంటే రాత్రికి 7:15 నుంచి 8:15 లోపల చేసుకుంటే అది వృషభ లగ్నం అన్నమాట. వృషభ లగ్నంలో చేసుకుంటే చాలా మంచిది. అది స్థిర లగ్నం. చేసిన పూజ స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని అనుకోవాలి మనం. అదే కొంతమంది అర్ధరాత్రి పూట చేస్తుంటారు లక్ష్మీదేవికి. అర్ధరాత్రి పూట ఎట్లా చేస్తారంటే 101 కానీ 108 కానీ రూపాయి బిళ్ళలు తీసుకొని అమ్మకి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఒక్కొక్క రూపాయిని పూజిస్తారనమాట. అది ఎప్పుడు చేసుకోవాలంటే సోమవారం రాత్రి 1:30 నుంచి 3:30 లోపు, లేదంటే 2 గంటల నుంచి 3:30 లోపు చేసుకుంటే ఇది చాలా మంచిది. ఇది కూడా సింహ లగ్నం. ఇది కూడా స్థిర లగ్నం అనమాట. ఇట్లా చేసుకుంటే చాలా మంచిది, చాలా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి స్థిరంగా చేసుకున్న వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇది టపాసాలు కాల్చుకునే వాళ్ళు సాయంకాలం కాల్చుకోవచ్చు, కానీ టపాసాలు కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోవాలి. దీపాలు వరుసలు పెట్టుకోవచ్చు, కానీ టపాసాలు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడా టపాసాలు జాగ్రత్తగా కాల్చుకుంటే మంచిది. ఇది నేను చెప్పేది ఇవాళ.